అచ్చెన్నాయుడు గారు నాదెళ్ల మనోహర్ గారి మాటలకి ఈనాడు ఆంధ్రజ్యోతి రాతలకి ఈరోజు మ్యాచ్ అవ్వట్లేదు. ఈ పార్ట్ వీళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్టు లేదు. ముందుగా గౌరవనీయులు మా అచ్చన్న ఏమన్నాడు, దాని తర్వాత నాదెళ్ల మనోహర్ గారు ఈనాడు ఆంధ్రజ్యోతి రాతల గురించి ఈరోజు కొంచెం గట్టిగానే కౌంటర్ ఇద్దాం. కొంచెం జాగ్రత్తగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, ఒక లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ముందు మా అచ్చన్న ఏమన్నాడో ఇక్కడ చూడండి. మా వాళ్ళు 5 కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు. అచ్చా, పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా అలాగే వెళ్ళిపోయింది. ఓకే, అయ్యయ్యో ముందుకు వెళ్ళిపోయింది వెహికల్. మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది. అయ్యో, మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి మీరున్నారు అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది, సెట్టింగ్ వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. మీరు చెప్పారు కథం, ప్లాన్ ప్రకారమే జరిగింది. ఒక కార్యకర్తలు పరుగెడుతున్నారు. ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది. ఏంది ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టి పడి కిందకి దెబ్బ, అంటే ఈ కాల్లో పడ్డదా, ఈ కాలు ఇట్లా పడ్డదా, పడి కింద పడి దెబ్బ తగిలింది. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు కూడా జీవితంలో చాలాసార్లు పడి ఉంటారు, నేనైతే బొచ్చడి సార్లు పడ్డా. ఎప్పుడైనా మనిషి ఇట్లా ముందుకు పడ్డాడు అనుకోండి, ముందు పడితే మొత్తం మూతి మీద దెబ్బ తగులుతుంది, ముక్కు మీద దెబ్బ తగులుతుంది, లేదంటే ఇక్కడ ఫోర్ హెడ్ మీదనో ఇక్కడ చిన్న మీదనో ఇక్కడ ఒక దెబ్బ తగులుతుంది. కానీ నెత్తి మీద దెబ్బ తగలదు. సరే ఈ కాలు కింద పడి వెనకాల పడ్డాడు అనుకుందాం. వెనకాల పడితే ముడ్డిరుగుతుంది, వెనకాల ఈపిరుగుతుంది, ఈ పక్కన తల ఉంది వెనకాల భాగం, ఇక్కడ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కానీ నెత్తి అన్నది పలగదు. ఈ మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా అచ్చన్న కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఈయననే, ఇక్కడ ఫోటో మీకు కనిపిస్తుంటుంది, ఈయన కాలు కింద ఈయన కాలే పడి ఈయనే పడిపోయి నెత్తి మీద దెబ్బ తగిలిందంట. అబ్బాబాబా, ఏం సైన్స్ అన్న అచ్చన్న, నీ సైన్సు, నీ సైంటిఫిక్ అనాలిసిస్ అసలు నిజంగా ఒక విషయం చెప్పాలి, భారతదేశంలో నీలాంటి నాయకుడు వేరే లేడన్న. నేను ఐ లవ్ యూ అంతే, ఇంకేం లేదు, ఐ లవ్ యూ. ఎందుకంటే ఇట్లాంటి సైంటిఫిక్ అనాలిసిస్ నువ్వు ఒక్కడే చేయగలవు. భారతదేశంలో వేరే ఎవడో పుట్ల నీలాగా సైంటిఫిక్ అనాలిసిస్ చేసేటోడు. బాబా, నెత్తి మీద దెబ్బ తగిలి రక్తం చిమ్మి మొత్తం తలకాయ బలిగితే పడిపోయి బలిగిందంట. అట్టడే పడ్డాడన్నా, అంటే ఇట్లా ఎల్లకెళ్ళ పడ్డా, తలకాయ కిందికి కాళ్ళు పైకి ఇట్లా లేచినాయా? ఏం మాట్లాడినా నాకు అర్థం కాదు. సరే, అచ్చన్న ఇంత బాగా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఈనాడు ఆయన ఏం రాస్తాడు, ఇక్కడ చూడండి, తొక్కిసలాటలో కార్యకర్త గాయపడితే లాఠీ చార్జ్ కారణమని జగన్ ఆరోపణ. తొక్కిసలాటలో నడినెత్తి మీద ఈడ ఎట్లా బలుగుతుంది నాకు అర్థం కాదు. తొక్కిసలాట అంటే బాడీ మీద మొత్తం ఏమంటే దెబ్బలు ఉండాలి, కాళ్ళు దొక్కబేరు, చేతులు దొక్కబేరు, నడువు దొక్కబేరు, ఈపు దొక్కబేరు, ముడి దొక్కబేరు అనాలి. కానీ నెత్తి మీద ఈడ మాత్రమే ఎట్లా బలుగుతుంది, అర్థం కాని పరిస్థితి. ఈనాడు వాళ్ళకన్నా కొంచెమైనా ఉండాలి కదా. కిరణ్ గారు, సరే రామోజీరావు గారు, స్వర్గీయ రామోజీరావు గారు లేరు, కిరణ్ గారు ఆయన కొడుకు, ఆయన కొంచెం ఆలోచించాలి కదా. అరే పలిగింది తలరా బాబు, చెయ్యో కాలు కాదు ఇరిగింది, మీరు ఇట్లా తొక్కిసలాట అంటే తొక్కుంటే పోతే నెత్తి మీద ఈడెట్లా బలుగుతుంది, అది ఇంగిత జ్ఞానము. సరే అచ్చెన్నాయుడు గారికి అంటే తెలియదు, మనకన్నా తెలుసు కదా, అట్లా రాయకండి అని చెప్పేసి కిరణ్ గారు చెప్తే బాగుండు. సరే ఇక రాసేసిన తర్వాత అయిపోయా, ఇక మళ్ళీ మార్చడానికి ఏముండదు కదా. సరే మా అచ్చమన్న చెప్పినా కూడా అయిపోయా, ఆయన చెప్పిండు, కథం ఖేల్కథం దుకాన్ మన్. ఇంకేమంటున్నాడు అచ్చమన్న ఒకసారి చూద్దాం. వెంటనే సెకండ్లో పోలీసులు లాఠీ చార్జి, పోలీసులు సితకబాదీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. అయ్యో, అంటే లాఠీ చార్జ్ చేయలేదా? ఏమనుకుంటారు అమాయకులు, పోలీసులు ఏదో లాఠీ చార్జి చేశారు, కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది. ఎంత అమాయకుడి అన్నాను అంటే, ఏమనుకుంటారు అమాయకులు, పోలీసులు లాఠీ చార్జ్ చేసేసారు అనుకోరు, తప్పు కనేది సాక్షి వాళ్ళు వేస్తారా? అంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయలేదన్నా. సరే, ఎందుకు వచ్చిన కావాలి, నీకు ప్రూఫ్ కూడా చూపిస్తాలే, నువ్వు చూపించేంతవరకు ఆత్రం అవుతలేదు నీకు. ఇక ఈ ఫోటోలు కొంచెం జాగ్రత్త చూడన్నా, ఎందుకన్నా మంచిది. ఈ ఫోటోలో ఇక్కడ పోలీసు వాడు కనిపిస్తారు చూడు. అగో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈయన అన్నం తీసుకుందాం, అన్న మంచి మూడ్లో ఉన్నాడు. ఈ అన్న ఏం చేస్తున్నాడు అన్న,
ఈ అన్న చేతిలో ఇక్కడ లాఠీ కనిపిస్తుందా, ప్లాస్టిక్ లాఠీ తీసుకుని కొడతా అంటే దీన్ని లాఠీ చార్జ్ అనరా, లాఠీని అనరా? అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్పాలి. పక్కన ఇక్కడ చూడండి సారు, పెద్ద సారు, ఈయనైతే ప్లాస్టిక్ కాదు డైరెక్ట్ కర్రే అందుకున్నాడు, కొడుతున్నాడు. ఏమంటారా దీన్ని అచ్చెన్నాయుడు గారు చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ సార్, పెద్ద సార్, ఇక్కడ దొర సార్, వీళ్ళందరూ చేసేది ఏంది నాకు అర్థం కాదు. అసలు నాకు విషయం అర్థం కాదు. అచ్చెన్నాయుడు గారు ముందు ఏమైనా ఉంటే తెప్పించుకోండి డీటెయిల్స్ ఏమైనా ఉంటే. అరే కొట్టిర్రా లేదా, మరి నేను ఈ మాట అంటే రేపు పొద్దున ఆ మాట తప్పెళితే జనాలు నవ్వుతారు నా మీద. ఆల్రెడీ నేను గట్టి చట్నీ అన్నా ఒకసారి, ఈ పార్టీ ఎప్పుడు లేవదు టీడీపీ అన్న ఒకసారి, ఆ గట్టి చట్నీ దెబ్బ ఇంతవరకు నాకు తగిలింది. ఏ హోంశాఖ ఇస్తారనుకుంటే ఆ శాఖ నాకు ఇవ్వకుండా ఏదో తూతూ మంత్రంగా ఈరోజు ఇచ్చేటటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం కూడా ఆలోచన లేకుండా మళ్ళీ ప్రెస్ ముందల ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో మాట్లాడేయాలి. ఏం లాఠీ చార్జ్ చేయలేదా? మరి ఇదేంది లాఠీ చార్జ్ కాకపోతే ఒక్కసారి అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్పాలి. సరే అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్తాడా లేదా అన్నది అది దేవుడికి ఎరక. కానీ నెక్స్ట్ ఇక్కడ ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఏమంటున్నాడు ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా చూడండి. వస్తా ఈ వీడియో కూడా వస్తా. ఎవరు అంటే నాదెళ్ల మనోహర్ గారు. ఆలోచించాల్సిన విషయం, రాజకీయ వ్యవస్థలో సహజంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్య పైన అవగాహన తెచ్చుకుని రైతులకి మేలు చేసే విధంగా వ్యవహరించాలి తప్ప. అంటే నాదెళ్ల మనోహర్ గారు చదువుకున్నటువంటి వ్యక్తి స్థానిక సమస్యల మీద అవగాహన తెచ్చుకొని అంటే అవగాహన లేకుండా పేర్రా, నాకు అర్థం కాదు. అవగాహన లేకుండా పేర్రా, కలొచ్చిందా రాత్రికి రాత్రి మామిడిపళ్ళ రైతులు ఆడ కష్టాల్లో ఉన్నారని ఏం మాట్లాడతారు సార్ మీరు కూడా? అచ్చెన్నాయుడు గారు మాట్లాడినట్టే సరే ఓకే అనుకోవచ్చు, మా అన్న కాబట్టి అచ్చవని అనుకోవచ్చు. మీరు కూడా ఏంటి ఇట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డు పైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు తోలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించాలి. మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను తొక్కేశారు. ఈ రోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మామిడికాయల్ని కావాలని. ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మాల పాలయం నుంచి ఈ 5 లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేయించి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి 2 ట్రాక్టర్ డ్రైవర్లు AP03 TB5432 మొయ్యుద్దీన్ అక్బర్, అదే విధంగా AP03AA2313 ఉదయ్ కుమార్ కిలారి, వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విధంగా ట్రయల్ రన్ గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ వైఎస్ఆర్సీపీ సింపథైజర్ ఇతను ఆ మామిడికాయల్ని ఆ ఊరు కూడా కాదు పొరుగు ఊరు నుంచి తుంబల. సరే ఇక నేను ఇంకా లాక్కుంటా పోతే ఇంకా గలీజుకుంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తా నాదెళ్ల మనోహర్ గారికి. నాదెళ్ల మనోహర్ గారు నాకు అర్థమైంది మీకు భయం వేస్తుందని. ఎందుకంటే మీ మాటల్లో మీ భయం అన్నది డైరెక్ట్గా కనిపిస్తుంది. రాజకీయాలలో చమత్కారం అనేది చాలా అవసరం. చమత్కారమే అవసరం, ఇట్లాంటి విషయాలు అవసరంలా. ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ప్రజల్ని ప్రేమించేటటువంటి వ్యక్తి, ప్రజల్ని ప్రేమించే నాయకుడు, రైతులకు కష్టం వచ్చింది, టమాటో రైతులకి రైతులకు కష్టం వచ్చింది, పొగాకు రైతులకి రైతులకు కష్టం వచ్చింది, మిర్చి రైతులకి రైతులకు కష్టం వచ్చింది, మామిడి రైతులకి అని చెప్పి రైతుల్ని కలవడానికి వెళ్తే అక్కడే కొంతమంది రైతులు వాళ్ళు పండించిన పంట 2 రూపాయలకి, మామిడి పండ్లు 2 రూపాయల కిలో పోతున్నాయి. ఆ 2 రూపాయలు కూలీ ఖర్చులు, ఆ వెహికల్ లారీలు ఏదైతే ఉంటాయో ట్రాక్టర్లు ఆ ఖర్చులకే పోతాయి అని చెప్పేసి వాళ్ళు మనస్తాపం చెంది వాళ్ళు తీసుకొచ్చి ఆ మామిడి పండ్లని రోడ్డు మీద పడేసి దాని మించి బండ్లు తీసుకెళ్తే ఈరోజు మీరు మాట్లాడే మాటలేంటి? సరే ఇది మొదటిసారి జరిగిందా అంటే లేదు. రైతు ఎప్పుడూ తన కోపాన్ని అలాగే వ్యక్తీకరిస్తారు, రైతులు బయటపెడతారు. ఉదాహరణ చెప్తే ఢిల్లీలో అంత పెద్ద రైతు ఉద్యమం జరిగింది. నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఆయన తెచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఒక పెద్ద ఉద్యమం చేశారు. వాళ్ళు ఉద్యమం ఎడ చేశారు ఒకసారి ఆ ఉద్యమం చూడండి సార్ నాదెళ్ల మనోహర్ గారు. వాళ్ళు పండించిన పంటని తీసుకొచ్చి రోడ్డు మీద పోసే ఉద్యమం చేశారు. వాళ్ళు పండించిన పంటను తీసుకొచ్చి పారబోసే ఉద్యమం చేశారు. అది రైతులు అవలంబిస్తున్నటువంటి ఒక ఇది ఏమంటారు పద్ధతి. అది కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు మీరు ఇట్లా మాట్లాడుతుంటే
నిజంగా సిగ్గేస్తుంది. ఇంకో విషయము, సరే రైతులు తీసుకొచ్చారు, రైతులు అలా వేశారు, రైతులు మించి ట్రాక్టర్లు తీసుకెళ్లారు. మరి అరెస్ట్ చేయవలసిన పని ఏముందండి? నాకు అర్థం కాల. అది వాళ్ళ పంటే కదా, మీ సొత్తు ఏమైనా తీసుకెళ్లారా? ప్రభుత్వ సొత్తు ఏమైనా దొంగతనం చేశారా? వాళ్ళు పండించిన పంటే కదా, మరి అందుకు మీకు ఎందుకు నొప్పిలేస్తుంది? అంత నొప్పిన వాళ్ళైతే మరి ఎందుకని చెప్పేసి వాళ్ళకి న్యాయం చేయలేదు ముందుగా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అంటే అప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాస్తారా? ఏమి న్యాయం సార్ మీది? నాకు అర్థం కాదు. అది కూడా 8 రూపాయలు అని చెప్పేసి కాలీఫ్లవర్ పెడతారా? ఏమి న్యాయం? నాకు అర్థం కాదు. ఇష్టారీతినా మాట్లాడడం. అండ్ ఈసారి టీడీపీ కొంచెం మార్చిందండి స్టైల్. ఏం మార్చిందంటే, మళ్ళీ మాటికి వంగలపూడి అనిత గారిని పంపించడం దేనికి బాగుండదని చెప్పేసి కొత్త వాళ్ళని పంపించారు. జనసేన హైలైట్ అవుతలేదు అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారిని కూడా పంపించడం జరిగింది. సరే ఏదేమైనా కూడా సరే సామాజిక వర్గ న్యాయం కూడా ఉండాలి అని చెప్పేసి ఈ మీటింగ్లో పంపించారని కొంతమంది అంటున్నారు. సరే ఏదేమైనప్పటికీ కూడా న్యాయం చేసే ధైర్యం మీకు లేదు, ఆ న్యాయం చేసే సమర్థత మీకు లేదు. అందువలనే ఈరోజు రైతులుగా ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ కిందికి వెళ్తే, సరే అచ్చన్న చాలా మాట్లాడాడు, అవన్నీ మాట్లాడితే దెబ్బకి నాకు మొత్తం లేచిపోతాయి ఎంటికలు. సరే కానీ కొంచెం కిందికి వద్దాం. ఇక్కడ ఒకటి పోస్టు చూసిన, ఈడ ఏమంటున్నాడంటే ఐటీడీపీ మన తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో జగన్ కుట్ర బయటపెట్టిన డ్రోన్ వీడియో అంటారు. జగన్ కుట్ర డ్రోన్ వీడియో బయటపెట్టేసింది. ఏంటి ఆ కుట్ర? జగన్ వచ్చే సమయానికి తోటల్లోంచి మామిడి లోడుతో ఉన్న ట్రాక్టర్లు బయటకు వచ్చి రోడ్డు పై పారబోసే డ్రామా చేసింది అదే కదా. మరి బయట ఏం పెట్టిరు? అదే కదా ప్లాను. రైతులు జగన్మోహన్ రెడ్డి గారి ముందు వాళ్ళ బాధని వెలగక్కోవాలి, వాళ్ళ బాధని చూపించాలని కదా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ముందల. అదే విషయం మేము అందరం చెప్తున్నాము. మళ్ళీ దీని మీద విజువల్స్, డ్రోన్ కెమెరా పెట్టి ఏదో పెద్ద ఓటుకు నోటు బ్యాగ్ బయట పెట్టినట్టు ఏదో బయట పెట్టినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా సిగ్గుపడాలి మనం. జరిగిందే అది, మేము కూడా అదే చెప్తున్నాము, ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, అన్ని మీడియా ఛానళ్ళు అదే చెప్తున్నాయి. దాన్ని వీడియోలో క్యాప్చర్ చేసి ఏదో కుంభకోణం బయట పెట్టేసినట్టుగా ఆనందపడుతున్నారు. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక అన్న ఎవరు మన ఆంధ్రజ్యోతి దండుపాళ్యం అని పెట్టాడు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నాకు అర్థం కాదు, అదేమి రాక్షసానందం. ఇక్కడ చూడండి, జనం లేక దారి మళ్ళీ అని చెప్పేసి ఇక్కడ ఓడేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ అంట. ఇక్కడ జనం లేరంట. 2 చేతులు జోడించి ఆంధ్రజ్యోతి పేపర్కి నమస్తమాంజలి. ఎందుకంటే ఫోటోలు లేకపోతే నన్ను అడగొచ్చుగా, నేను పంపించేటోనిగా. నా దగ్గర కుప్పలుగా ఫోటోలు ఉన్నాయి, చూస్తారా? అవి చూడండి, ఏడవని అగో. ఈ ఫోటోలు పంపించామంటే నేనే పంపిస్తాగా. ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. దయచేసి మీకు నెక్స్ట్ టైం కావాలంటే పంపించండి, నన్ను అడగండి. ఎందుకు వచ్చిన గోలా ఇట్లా చేయకండి. అగో ఇంత ఫోటో ఉంది కదా, ఇంతమంది జనాలు ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈడ ఉన్నాడు, ఈడ కనిపిస్తున్నాడా? అయ్యో దండం పెడుతున్నాడు చేతులు. మంచి ఫోటోలు కావాలంటే పంపించండి. మీ ఫోటోగ్రాఫర్లు వేస్ట్ అయిపోయారు, ఇప్పుడు పనికిరారు. ఆంధ్రజ్యోతి పెద్దానికి చెప్తున్నాను నేను. ఇది పరిస్థితి. ఎంత పరిస్థితులు ఘోరంగా ఉండే అంటే కంట్రోల్ చేయలేక పోలీసులు పడుతున్నటువంటి పాటలు ఎట్లున్నాయో చూడండి. పోలీసులు పడుతున్నటువంటి పాటలు. ఇది పరిస్థితి. సరే ఇక్కడ ఒక వీడియో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద చేతులు వస్తాయి. ముందు నుంచేమో చేతులు మొత్తం పడుతున్నారు, ముందు నుంచేమో చేస్తున్నారు, వెనక నుంచేమో చేస్తున్నారు. ఆయన తిరిగారు, చేయి పట్టుకుని. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చిన సెక్యూరిటీ. శబాష్ అచ్చెన్నాయుడు గారు, శబాష్, హ్యాట్స్ ఆఫ్, నీకు శతకోటి దండాలు. నాదెండ్ల మనోహర్ గారు మీకు కూడా అండి, మీకు చెప్పలేదని చెప్పేసి మీరు ఫీల్ అవుతారు నాకు తెలుసు. దయచేసి మీకు కూడా ఇక్కడెక్కడో ఒక చిన్న వీడియో ఉండాలప్పా. ఏదా వీడియో? ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోని నేను డిస్కస్ చేద్దాం అనుకున్నా. ఈ వీడియోని కొంచెం పెద్ద చేస్తాను నేను. ఇక్కడ చూడండి,
అబ్బాయిని చూడండి, రక్తం, తలకాయ బలి రక్తం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి చేతికి కూడా రక్తం. అబ్బాయి పోలీసులు కొడితే అబ్బాయి తలకాయ వలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చింది, కార్యకర్తలను ఎట్లా కొడతారని చెప్పేసి ఎస్పీ గారిని అంటే ఎస్పీ గారితో మాట్లాడి ఎందుకు కొట్టారు అని చెప్పేసి ప్రశ్నిస్తుంటే ఎస్పీ గారి చెప్పిన సమాధానం మనకి వినబడలేదు లేదా అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చింది, వచ్చి కారు దిగండు. కాకపోతే కారు దిగి పరామర్శించండు, అబ్బాయిని కూడా పరామర్శించండు. అప్పటికప్పుడే ఒకళ్ళకి అప్పగించారు, ఏమి తీసుకెళ్ళండి హాస్పిటల్కి అన్నారు. సరే, అది వేరే సంగతి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని అక్కడ కంట్రోల్ చేసుకున్నాడు. నేను ఇక్కడ దిగితే ఇక్కడ గొడవ అయ్యే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు రెచ్చిపోతారు, అలా జరగకూడదు. నేను వచ్చినటువంటి పని ఏంటి అంటే మామిడి పండ్ల రైతులకి న్యాయం చేయడానికి అని చెప్పేసి ఆయన మళ్ళీ తనను తాను కంట్రోల్ చేసుకుని మళ్ళీ బండి ఎక్కాడు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితులు ఇంత దారుణంగా కొట్టడం వల్ల ఇగో ఈ అబ్బాయికి ఇది పరిస్థితి, తలకాయ బలిగిపోయింది. ఎక్కడో ఇక్కడ తలకాయ బలిగిపోతే అచ్చెన్నాయుడు గారు ముందు పడ్డాడు, వెనకబడ్డాడు, సైడ్లో పడ్డాడు అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు లాఠీ చార్జ్ చేయలేదు. ఇందాకే చూపించాను లాఠీ చార్జ్ ఫోటోలు, పోలీసులు ఎట్లా ఉండేనో అవి ఆల్రెడీ మనం చూసినాం. ఇది ఒక ఎత్తు అయితే ఇంకో ఎత్తు ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి. మామిడికాయలను జగన్ కాన్వాయ్ ముందు పోసి అన్నదాతలు నష్టపోతున్నారని డ్రామాలంట. ఎవరు రాశారు? ఈనాడు. తోట యజమాని నాటక సూత్రధారి, ఇద్దరు వైకాపా నాయకులే. తోట యజమాని నాటక సూత్రధారులు అంట, ఇద్దరు వైకాపా. ఓకే, ఓ రైతు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక రైతు ర్యాంపుకు తెస్తున్న పండ్లను లాక్కున్న వైకాపా కార్యకర్తలు. ఒక రైతు ర్యాంపుకి పండ్లను తీసుకుపోతుంటే ట్రాక్టర్ మీద అనుకుంటా ఇదే లాక్కున్నారంట. ఒకవైపు రైతు ట్రాక్టర్ని లాక్కున్నాడని మన మనోహర్ గారు చెప్తున్నారు, నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నారు, సారీ మన ఈనాడు చెప్తుంది. ఇంకోవైపు ఏమో నాదెండ్ల మనోహర్ గారు నెంబర్తో సహా చెప్తారు, లేదు ఇది వైసీపీ వాహనమే. లాక్కున్నారా వైసీపీ వాళ్ళదా అది? అందుకే చెప్పిన అసలు ఈరోజు నాదెండ్ల మనోహర్ గారి మాటలు, మన అచ్చన్న మాటలు, ఈనాడు మాటలు, ఆంధ్రజ్యోతి మాటలు అస్సలు మ్యాచ్ అవ్వట్లా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు, తొందరపడరేమో. తోపులాటలో కార్యకర్త గాయపడితే లాఠీ ఛార్జీలకు కారణమని జగన్ ఆరోపణ. తోపులాట జరిగితే బాడీ మీద జరుగుతుంది కదా, తలకాయ నడి బొడ్డు మీద ఇట్లా పోద్ది, కొంచెమన్నా ఆలోచించండి. ఎస్పీ మణికంఠతో వాగ్వాదం. కొడుతుంటే జనాల్ని వాగ్వాదం చేయకుండా ఏం చేస్తారు? దండేయాలనా? ఒక వ్యక్తిని కొట్టి తలకాయ బలగొడితే పోలీసులను ప్రశ్నించకుండా నాయకుడు ఏం చేస్తాడు? దండేసి దండం పెడతాడా? ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్, బంగారు పాలెంలో నాటకాన్ని రక్త కట్టించిన వైకాపా అధినేత అని చెప్పేసి అంతా జగన్ నాటకమే అని చెప్పేసి రాసిండు. సరే, పొద్దున కూడా చెప్పిన నేను లైవ్లో, మళ్ళీ ఒకసారి చెప్పేస్తా, ప్రాబ్లం ఏం లేదు. ఒక డైలాగ్ ఉంది, సినిమా డైలాగ్. పతితులారా భ్రష్టులారా, బాధా సర్ప ద్రష్టులారా, దగాపడ్డ తమ్ముళ్ళారా, ఏడవకండి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని చెప్పేసి. సో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటూ అంతా జగన్ నాటకమే అని చెప్పేసి రాసి ఏదో చెప్పబోయిండు. సరే, అది మ్యాచ్ అవ్వలేదు లేండి, కానీ సరే ఏదేమైనప్పటికీ కూడా ఇది ఈనాడు, ఇది ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో ఇంకో సంఘటన కూడా జరిగిందబ్బా. సరే, జర్నలిస్ట్ని కొడితే నేను ఎప్పుడు ఊరుకోను. నేను ఎవరైనా సరే, ఏ జర్నలిస్ట్ అయినా సరే, ఏ పత్రికకి సంబంధించిన వాడైనా సరే, ఆ మీడియా ఈ మీడియా అని ఉండదు. జర్నలిస్ట్ మీద చెయ్యి వేసినోడి చెయ్యి ఇరగాల్సిందే, తీసుకెళ్ళి లోన వేయాల్సిందే. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి అంట. నేను ఖండిస్తున్నాను. ఎప్పుడు కూడా ఆ ఫోటోగ్రాఫరు ఏం ఆంధ్రజ్యోతి ఓనర్ కాదు, ఆంధ్రజ్యోతిలో డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. తాను ఒక ఫోటోగ్రాఫర్ మాత్రమే. తాను కష్టపడి సంపాదించి చెమటోడ్చి జీతం తీసుకొని భార్య పిల్లల్ని సాధేటటువంటి ఒక వ్యక్తి, ఒక భారతీయుడు. ఆ వ్యక్తి మీద ఇట్లా తప్పు ఒకవేళ జరిగితే నేను ఈ విషయాన్ని ఖండిస్తున్నా. సరే, ఫోటో కూడా వేసారు కాబట్టి నమ్మక తప్పదు. మనకు చూసుకుంటే దండయాత్రలా మామిడి యార్డుకు జగను. దండయాత్ర ఈ అంకమ సిగ్గు చూడండి. ఈడనేమో ఎవరు లేరు అని చూపిస్తాడు, ఈడనేమో దండయాత్ర అంటాడు. అది దండయాత్రనా ఎవరు లేరా? ఏదో ఒక మాట మీద ఉండు. నువ్వు చెప్పే మాటలే మ్యాచ్ అవుతలేవు. ఎంపిక చేసిన రైతులకు అరగంట పరామర్శ. దేవుడిదే, నువ్వు అరగంట అన్నావు. అసలు రైతులనే కలవలేదు అన్నోళ్ళు కూడా ఉన్నారు. సరే, మంచి పని చేసినావు. ఎక్కడా రూల్స్ను పాటించని వైసీపీ బ్యాచ్. ఏంటి ఆ రూల్స్? ఏంది 500 మంది రావాలి, 100 మంది రావాలి, 10 వాహనాల్లోనే రావాలి, 3 వాహనాల్లో రావాలా? ఆ రూల్స్ ఎవరు పెట్టిన? మీరే కదా పెట్టిన రూల్స్. వచ్చింది ఎక్స్ సీఎం అనుకుర్రా, కార్పొరేటర్ అనుకుర్రా? ఈరోజు ఒక కార్పొరేటర్ వస్తే 500 మంది వస్తారు.
అది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుడు అధినేత, ఆయన వస్తే రూల్స్ పెట్టడమే మీరు తప్పు పెట్టారు. ఒక 5 లక్షల మంది అని పెడితే అది వేరే సంగతి. ఏం మాటలు. యార్డులోకి దౌర్జన్యంగా చొచ్చుకెళ్ళి రచ్చ అంట. యార్డులోకి దౌర్జన్యంగా చొచ్చుకెళ్ళడం ఏంది? యార్డులోకి రావడానికి పర్మిషన్ తీసుకుని వెళ్ళారు కదా. నెక్స్ట్, పోలీసులని నెట్టేస్తూ కవ్విస్తూ నానా బీభత్సం. పోలీసులు కొడుతుర్రా అయ్యా అని చెప్పేసి నేను ఫోటోలు చూపిస్తే పోలీసులనే నెట్టేస్తూ కవ్విస్తూ అంటాడు. అసలు నాకు తెలియకలుగుతా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండు మామిడిపల్లి రైతులు గమనికి, అదేదో కార్యక్రమాన్ని కోఆపరేట్ చేసి పోలీసులు రోప్ పార్టీ కట్టి మొత్తం కరెక్ట్గా కార్యక్రమం చేసేసి ఇంటికి పంపిస్తే ఒక 1000 మంది పోలీసులు అక్కడ పట్టేటోళ్ళు. కానీ ఆయన కార్యక్రమాన్ని పాడు చేద్దామన్న ప్రయత్నంలో 2000 మంది పోలీసులు పొద్దుటి నుంచి నిన్న కష్టపడ్డారు. ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు అర్థం కాదు. ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి ఉంటే సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో వచ్చేది, ఈనాడులోనో ఎక్కడో ఒకక్కడ చిన్న కాలంలో వచ్చేది. కానీ మీరు చేసిన రచ్చ వల్ల ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో, అన్ని యూట్యూబ్ ఛానల్లో, అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది సాక్షి, మన ఈనాడు, ఆంధ్రజ్యోతి. అట్లనే కనిపిస్తుంది నాకు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి మనం ఆల్రెడీ ఖండించేసినాము. నెక్స్ట్, హైవేపై జనం లేకపోవడంతో ప్లాన్ మార్పు. అంకమ్మ, నువ్వు ఈడ హైవేపై జనం అంటావు, ఈడేమో దండయాత్ర అంటావు. ఏదో నిజం ఏదో ఒకసారి చెప్పు. నువ్వే అంటున్నావు దండయాత్రగా వచ్చిండవు, పెద్ద దండయాత్ర అని చెప్పేసి, మళ్ళీ నువ్వే జనం లేరంటావు. బంగారుపాలెం గ్రామంలోకి వెళ్ళే యత్నము చూసినావు, బాగా చూసినావు నువ్వే. అడ్డుపడిన చిత్తూరు ఎస్పీ పైకి వాహనం. ఓడి అమ్మమ్మ, కొత్త రాసిండు, ఇది మనకి తెలియదే. ఇంతసేపు లేట్ అయిపోయింది. అడ్డుపడ్డ ఎస్పీ గారి మీదికి వాహనం ఎక్కించిందట. వాంబో యాడ ఉండి రాసిర్రా అయ్యా మీరు, నాకు అర్థం కాదు. యాడ తెలుగు నేర్చుకున్నారు, యాడ ఈ కుట్రలు కుతంత్రాలు నేర్చుకున్నారు. నిజంగా చాలా టైం పడుతుంది. నేను ఇంత కుట్రలు కుతంత్రాలు నేను నేర్చుకోవాలంటే నాకు 100 ఏళ్ళు పడుతుంది. ఎస్పీ గారి మీదకే అంట పిలిచి మాట్లాడుతున్నాడు మర్యాదగా. ఆయన మాట్లాడుతుంటే ఎస్పీ గారి మీదకంట. బంగారుపాలెం స్టేషన్లో 3 కేసులు నమోదు. ఇది ఎక్స్పెక్టెడే, కాకపోతే ఎక్కువ అయితే అనుకున్నాను నేను. 3 నమోదు అవడం ఏంది అర్థం కాలే. ఎస్పీ గారి మీదకి ఎక్కించండి అబ్బా, ఎస్పీ గారి మీదకంట. ఇంకమ్మ పిలిపించి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏడుంది అది, అగో ఏడబ్బా, ఈ ఫోటో చూడండి. మాట్లాడుతున్నాడు పిలిపించి. కారు పక్కనే ఎస్పీ గారు ఉంటే ఎస్పీ గారు మీదకే ఎక్కిపోయినారట. అన్నీ మీకే చల్తాయి ఈ దొంగ మాటలు, ఈ దొంగ నాటకాలు. పచ్చ బ్యాచ్ అని ఊకే అంటారా? సరే, ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిన్న బంగారుపాలెం ఏదైతే మార్కెట్ యార్డు యాత్ర ఏదైతే ఉండేనో అది సక్సెస్ అయిందా లేదా తప్పకుండా ఒక చిన్న కమెంట్ అనేది చేయండి. అది కాకుండా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం కష్టపడుతున్నాం కాబట్టి మాకు ఎంతో కొంత అప్రిసియేషన్ మీ నుంచి రావాలి. సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఒక లైక్ కొడితే వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. కాబట్టి వీడియోని తప్పకుండా ఒక లైక్ అనేది కొట్టండి. వీడియో వైరల్ అవుతుంది, ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై